ఒక ఆటో పోయి బావిలో పడ్డదండి. పొలంలో బావి ఉంది, వీడు తెలియదు బావి ఉందని. లోతైన బావి, పెద్ద బావి. పోయి పడ్డది ఆటో మునిగిపోయింది. అందులో 3 ఉన్నారు, మునుగుతాలు లెగుస్తూ ఉన్నారు. ఈ ఆటో పట్టం చూసిన వాళ్ళు, పొలాల వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు అద్దె మధ్యలో అడవిలో బావి, పొలాల్లో బావి, తాళ్ళు, వాడిని బయటికి తేవటానికి అన్ని తతంగం అంతే ఎట్లా దొరికిద్ది. కాబట్టి ఒడ్డున వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, రే లోతైన బావిలో పడ్డారు, వాళ్ళని బయటికి తీయటం కష్టంరా, ఇప్పుడు తాడు ఎక్కడ తెద్దాం, ఇక్కడ తాడాడ దొరికిద్ది, అయ్యో కష్టం 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 అని ఒడ్డునున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. 3లో ఒకడు మునిగిపోయాడు. ఈ ఒడ్డునున్న వాళ్ళు అదే మాటలు మాట్లాడుకుంటున్నారు. కొందరు అటు ఇటు పరిగెత్తారు. మిగిలిన వాళ్ళందరూ లేదు కష్టం, మునిగిపోతారు, వాళ్ళని కాపాడటం కష్టం, ఇక్కడ తాడు దొరకదు, ఇప్పుడు వీళ్ళని బయటికి తీయటం సాధ్యం కాదు, ఇంకా కష్టమైపోయింది. ఇంక అదిగో అతను కూడా అలిసిపోయినట్టు, ఈత కూడా అలిసిపోతున్నారు, మునుగుతా తేలుతా ఉన్నారు, ఈతటం రానట్టుంది వాళ్ళకి, అలిసిపోయారు. ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. 2వాడు కూడా మునిగిపోయాడు. 3వాడు అట్లనే తిరుగుతూ ఉన్నాడు. అట్లనే మునుగుతా లెగుస్తా తిప్పలు పడతా అట్లనే చేతులు ఆడించుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఈ లోపు ఒకడు తాడు తీసుకొచ్చాడు, వేసాడు. వాడు ఒడ్డుకొచ్చాడు. అక్కడ తాడు పట్టుకున్నాడు, ఒడ్డుకొచ్చాడు. అప్పటిదాకా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, ఒడ్డునున్నోళ్ళు మాట్లాడుతున్న మాటలు 3 వింటున్నారు. 2 మునిగిపోయారు, ఒకడు ఒడ్డుకొచ్చాడు. వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు మునిగిపోయారు, వీడు అట్లనే ఈదుతా ఉన్నాడు మొండికి పడి, ఎట్లా వచ్చాడు ఒడ్డుకి అని వాళ్ళందరూ కూడా వాడిని కాస్త సేద్దీరు అడిగారు. అసలు నువ్వు మామూలోడివి కాదు, మొండోడివి, మేము ఇంతమందివి సాధ్యం కాదు, కాదంటున్నా కూడా కష్టపడి భలే ఈదేవే, అసలు నువ్వు మామూలు విషయం కాదని అన్నారు. వాడి దగ్గరికి పోయి అప్పుడు వాడన్నాడు, ఏంది అన్నాడు. ఏంది మీరు అంటుంది ఏంది అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది వాడు చెవిటోడని. ఆ ముందున్న వాళ్ళకి చెవులు పనిచేసినాయి. తాడు తేవటం కష్టం, బయటికి తీయటం కష్టం, వీళ్ళు బయటపడటం కష్టం, వీళ్ళు ఒడ్డుకు రావటం కష్టం అనే డైలాగులు విన్న వాళ్ళందరూ తడవకొకడు మునిగిపోయారు. వీడికి వినపడలా, పైకి చూస్తున్నాడు. వాళ్ళేమో చేతులు ఊపుతా, వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు మునిగిపోతావని. కానీ ఈడేమనుకున్నాడు తెలుసా, తాడు వస్తుంది అట్నే తిప్పలబడు, తాడు వస్తుంది అట్నే తిప్పలబడు అంటున్నారు. చెవిటి మేళం కదా, దేవునికి స్తోత్రం అనుకున్నాడు. అనుకొని నా కోసం ఎవరో వస్తున్నారని ఆ నిరీక్షణతో, ఆ విశ్వాసంతో వాడు నిలబడ్డాడు. బయటకు వచ్చిన వాళ్ళు చెప్పారు, మేము మునిగిపోతామని అంతసేపు అరిచి వాళ్ళిద్దరు మునిగిపోయారు, నువ్వు మునిగిపోలేదంటే మీరు ఆ మాట, అది నాకు ఆడ వినపడ్డట్టయితే నేను కూడా పోయేవాడిని, నిజంగా నా శివుడు నాకెంత మేలు చేసింది అన్నాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. డాక్టర్ దగ్గరికి పోయావు, రిపోర్ట్ ఇచ్చాడు. ఏం చెప్పాడు? తపన పోతానని చెప్పాడా, ఉంటానని చెప్పాడా? పోతానని చెప్పాడు, ఉంటానని చెప్పాడు. వీళ్ళు కూడా రిపోర్ట్ వచ్చి వాడికి చెప్పిందాక తపన. అయ్యా మావాడు ఉంటాడా పోతాడా. ఆ గట్టిదే వచ్చింది, పోయేది ఖాయం అని అనుకో. అసలు మా మాటలు కూడా కొంత ఎమ్మటే ఏడుపు సీను మొదలు పెడతారు. అప్పుడే సచ్చిన వాడిని సాగనంపినట్టు. మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏ రిపోర్ట్ అన్నారని అది నాకు చెప్పకండి, నేను ప్రార్థన చేసుకుంటా. నాకు చెప్పకండి ఆ రిపోర్ట్ ఏదైనా సరే. తీసుకోవాల్సిన వైద్యం ఏదో చెప్పండి. ఆ జబ్బు ఏదో, అది పెద్దదో చిన్నదో, ఈ కంపెనీదా లేకపోతే మామూలుదా అని నాకు వద్దు. ఎందుకంటే విన్నాను అనుకో, మీకు ఇంకొక లాజిక్ కూడా చెప్తాను. ఏదన్నా జబ్బున్న మనుషులకి సమస్య తెలిసిందనుకో, 3 నెలలు బతికే మనిషి 3 రోజుల్లో వచ్చింది. తెలిస్తే ఎంతమంది ఒప్పుకుంటారు? పెద్దగా చెప్పండి, నిజమేనా? అవునా? తెలియలేదనుకో, 3 నెలలు బతికే మనిషి 3 ఏళ్ళు కూడా బతకొచ్చు. ఏది వినాలో ఏది వినకూడదో, దేనికి చెవి ఇయ్యాలో దేనికి చెవినివ్వకూడదో బుద్ధి ఉండాలి మనకి. ఉండద్దు ఇంకలేండి. పైకి లేచి నిలబడదాం.
మంత్రము మాటతో ప్రయాణం చేస్తున్నట్టు కొంతమంది నీ జీవితానికి సంబంధించి కృంగదీసే వ్యాఖ్యలు చేస్తే చెవినిస్తావా నువ్వు? కొంతమంది నీ జీవితానికి సంబంధించి నిన్ను కృంగదీయాలని, దెబ్బతీయాలని, నువ్వు మంచిగా ఫైట్ చేస్తున్నా, పోరాడుతున్నా సరే నిరుత్సాహపరచాలని, నీరసింపజేయాలని మాట్లాడే మాటలకు చెవినిస్తావా? ఆ చెత్తవాగుడు కాదు నువ్వు చెవినివ్వాల్సింది. నీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడలకించు. నా దేవుడే మాట్లాడుతున్నాడు. నా దైవ స్వరం ఏం చెప్తుంది? ఎప్పుడు నీ చెవి దేవుని నోటికి అందుబాటులోకి వెళ్ళాలి. నీ రోగాన్ని గురించి, అప్పుల గురించి, సమస్యల గురించి, ఉద్యోగాన్ని గురించి, పిల్లల గురించి, తల్లుల గురించి, కేసుల గురించి, కలతల గురించి, కష్టాల గురించి, కన్నీళ్ల గురించి, వ్యాధి గురించి, బాధ గురించి, నీ ఫ్యూచర్ గురించి, దేని గురించి అయినా సరే ఇతరులు ఏమంటున్నారో కాదు, నిన్ను నిర్మించిన వాడు నీ సృష్టికర్త ప్రభు, ఆయన ఏమంటున్నాడు అని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. అయ్యా నువ్వు మాట్లాడు, నీ స్వరము వినిపించు. మనుషుల మాటలు నేను లక్ష్య పెట్టను ప్రభువా. ఏమంటారు? స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు కలుగజేయులే నీకు గాయము చెయ్యలేవులే. ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? మా ఊర్లో వాళ్ళు విమర్శించారని ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారండి. అందరూ నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు, పట్టించుకోవట్లేదు, నా గురించి ఆలోచించట్లేదు, నన్ను ఎవరు ప్రేమించట్లేదని, నన్ను అలాగన్నారు ఇలాగన్నారని సచ్చిన వాళ్ళు లేరా? ఉన్నారా లేరా? ఏమంటే ప్రార్థన చేయమంటారు, వెళ్తారా? మరేం చెప్పరేంది? ఉన్నారా లేరా? మరి ఏ మాటలు మనం వినాల్సింది? నిన్ను ఉరేపించే మాటలా, లేకపోతే అనేకుల్ని ఉరి నుంచి కాపాడే ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దే మాటలా? దేవుని వాక్యం ఫస్ట్ నేను అదే చూసుకుంటా. 1,000,000 మంది ఏకమై ఒకే మాట పలికినా నా దేవుడు నా విషయంలో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కటి చూసుకుని దేవుని కృపలో ముందుకు సాగిపోతా. 1,000,000 స్వరాలని వినను, నాకు అనవసరం. ఏ పట్టవు నాకు దేవుడు ఏం చెప్పాడు? నా బిడ్డలారా నేర్చుకోండి. నిన్ను దెబ్బతీయడానికి దుష్టుడు పన్నేటువంటి కుట్రలో ఒక కుట్ర, పనికి మాలిన వ్యక్తుల ద్వారా పనికి మాలిన వ్యాఖ్యలు నీ చెవికి వినబడేటట్టు, అది నీ గురించి నీకే వినబడేటట్టు చేసి నిన్ను కృంగదీసి, నిరాశపరిచి, నిరుత్సాహపరిచి, నీలో ఉన్న స్థైర్యాన్ని దెబ్బతీసి నిన్ను పాడు చేయటం ఒక ప్రయోగం. దాని మీద నువ్వు మనసు పెట్టకూడదు, ఆ వ్యాఖ్యలకు చెవినివ్వకూడదు. నీ హృదయం దేవుని మీద. చెప్పండి, ఎవరి మీద? దేవుడు ఏమన్నాడు నా గురించి, దేవుడు ఏం చెప్తున్నాడు నా భవిష్యత్తు గురించి? కలుగజేయులే నీకు గాయము చెయ్యలేవులే ఏ సాయము. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య. సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. హృదయమా నా హృదయమా
యేసయ్య స్నేహము గోధుమ నిన్నే తలచి నిన్నే వలచి దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా యేసయ్య ప్రేమను గాంచు. దేవునికి మహిమ. జబ్బుతో ఉన్నావా? జబ్బుతో ఉన్నావా? మంచంలో ఉన్నావా? ఇప్పుడు వినేవాళ్ళు, లైవ్లో వినేవాళ్ళకు కూడా చెప్తున్నాను నేను. మంచంలో ఉన్నారా నీ వాళ్ళు? మంచంలో ఉన్నావా? అట్లయితే డాక్టర్లు ఏమి చెప్పారు, డాక్టర్లు ఏం రిపోర్ట్ ఇచ్చారు, దాని గురించి మనుషులు ఏమనుకుంటున్నారు అనేదే నీ చెవికి వస్తూ ఉంటుంది. నువ్వు వినాల్సింది అవి కాదు. వాళ్ళు ఏం చెబుతారు? సావు కబురే చెప్తారు. అర్థమైందా? ఏం చెబుతారు? సావు కబురే చెబుతుంటారు. అప్పుడు సంతకాడ తెచ్చేవాడు సగం పొద్దుగా చేస్తావు. అది కాదు కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? అప్పుడు మత్తయి సువార్త నుంచి మొదలు పెట్టాలి. ఎంతమందిని స్వస్థపరిచాడు, మందులేని ఎన్ని రోగాలు కుదిరిచ్చాడు, ఎన్ని రకాల జబ్బులు నయం చేశాడు, పక్షవాతపు జబ్బులు బాగు చేశాడు, కుష్ఠరోగానికి మందు లేదా దినాల్లో స్వస్థపరిచాడు, కళ్ళు లేని వారి కళ్ళు, కాళ్ళు లేని వారి కాళ్ళు, ఊచ చేతులు గల వారికి చేతులు, చచ్చిన వాళ్ళు కూడా జీవాన్నిచ్చి లేపిన శక్తివంతుడైన దేవుడేం చెప్తున్నాడు? నువ్వు దాన్ని అధ్యయనం చేయి, దాన్ని విను. ఎవడన్నా వచ్చి కూర్చొని ఏందంటే ఆ జబ్బంటకి ఈ జబ్బడి ఈ సోదొద్దురా నాకు ఆపరే ఆపు, బైబిల్ ఇస్తా చదువు లేకపోతే పో. నిజంగా నన్ను ప్రేమిస్తే బైబిల్ ఇస్తా చదువు అని మత్తయి సువార్త ఇవ్వు. చక్కగా అందులో యేసయ్య చేసిన కార్యాలు చదవమను. చిత్రం ఏంటంటే అది చదివిన తర్వాత వాడికి కూడా విశ్వాసం కలిగిద్ది. వాడు ఏం చెప్పిపోతాడు తెలుసా? ఇంత గొప్ప దేవుడు నీకు తోడై ఉన్నాడు, తగ్గిద్దిలే పోరా వెళ్తున్నా నేను వెళ్ళిపోతాడు. లేకపోతే ఎరా ప్రకాషు ఏంద్రా నాకు తెలిసిందే, చాలా బాధ వేసిందిరా నీ గురించి తెలిసినప్పుడు ప్రకాషు, అసలు నాకైతే ఏమర్థం కాలేదురా, పిల్లలు కలదోడి కదా ఏమవుతావా అని అనుకుందాంట ప్రకాష్. ప్రకాష్ ప్రకాష్ అంటే ప్రకాష్ ముందే చెప్తాడు. ఇది ప్రకాష్ 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 పోతాడు. ఆడొచ్చి అందరా ప్రకాష్ అనగా నాపురా నువ్వు అనాలా. నువ్వురా నువ్వేం చెప్పబోతున్నావు తెలుసు కానీ సోదొద్దులే కానీ బైబిల్ చదువురా. అప్పుడు ఆడే చెప్తాడు, ప్రకాషా ఎంత గొప్ప దేవుడు నీకు తోడేంటి, నీకేమైతురా, ఇది నాకు కూడా ధైర్యం వచ్చిందిరా, నేను కూడా ప్రార్థన చేసుకుని పోతాడు. అర్థమైందా? యేసయ్య కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా, కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా, నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. ఎంతమంది హ్యాపీగా ఉన్నారో, ఎంతమంది సంతోషంగా ఉన్నారో ఇప్పుడు చెప్పండి. చెత్తకి చెవినిస్తారా? మరేం చేస్తుంది? ఎవరికి చెవినిస్తారా? దైవుని వాక్కి ఇవ్వండి. మీరు చెత్త మాట్లాడతారా? మరేం మాట్లాడతారా? శాపాలు మాట్లాడుకుంటారా? నా బతుకు ఇంతే, నా కర్మ ఇంతే, నా జీవితం మారదు, నేను ఇంతే అంటే ఆయన ఆమేన్ అంటాడు. నీ కర్మ అలానే గాలిద్ది కాబట్టి అనిపించుకోవద్దు, జయము పలుకు. అర్థమైందా? ఏం పలుకుతావు? శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను ఏమండి ఎందుకులే టైం 2 అవుతుంది, మళ్ళీ మీకు ఇబ్బంది అయిద్దని. కాకపోతే నేను పాడతాను మరి. నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము, నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను,
మారతాయా? మీ పరిస్థితులు మారవా? తగ్గిద్దా తగ్గదా? తీరతాయా తీరవా? ఏంటి అది? అంత చురుగ్గా ఉండాలి. ఆయన కార్యాలు చేయడానికి శక్తివంతుడండి. నువ్వు అనుకుంటావు ఏదో అయిపోతుందండి. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చ జాలవు. ఆ నిశ్చయిత ఉండాలి. అప్పుడు ఎప్పుడు నీ నోట స్తుతి, ఆనందం, సంతోషం, హ్యాపీనెస్ ఉంటుంది. పేరుకి విశ్వాసులను మైండ్ అంతా పిశాసులు అయితే ఎట్ట? విశ్వాసులాగే ఉండాలి. కృప మనందరికీ తోడై ఉండును గాక. తలలోంచి కళ్ళు మూయండి. నిజంగా ఒంటికందు రాక్షసులా చూడవాకండి. తలలోంచి కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. ఈవేళ మాతో త్రివిధములైన వాక్కుల విషయంలో మాతో మాట్లాడి, దేవుడై ఉన్న వాక్యమును గురించి, నిర్మాణాత్మకమైన వాక్కును గురించి, ప్రయోగాత్మకమైన వాక్కును గురించి, అందులో ముఖ్యంగా ప్రయోగాత్మకమైన వాక్కును గురించి బహు స్పష్టంగా మాతో మాట్లాడాం. మాకు తెలియని కీలకమైన సంగతులు మాకు తెలియజేసినందుకు ఉందన్నారు. మేము పలికే విషయంలోనూ మరియు వినే విషయంలో కూడా మేము జాగ్రత్తగా చూసుకోవాలని నేర్పావు. ఇక మేము నాయన చెత్త వాగుళ్ళు, పనికి మాలిన మాటలు వినం. మా జీవితాలని ప్రోత్సహించేటువంటి వాక్కుకు మేము విధేయత చూపుతాం. నీ స్వరమే మేము వినగోరుతాం నాయన. మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించి నీ కొరకు చైతన్యపరిచినందుకు ఈ స్తోత్రము. భలే మాట చెప్పావు ప్రభువా. గెలిచిన గుంపులో మేమున్నాం. మా రాజువు నువ్వు యేసయ్య. నువ్వు గెలిచావు, మమ్మల్ని గెలిపించావు. నీ గెలుపు మా అందరి బ్రతుకులకు ఒక మలుపైంది ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు. మేమెప్పుడూ ఓడిన వారముగాము. క్రీస్తు యేసునందు ఎల్లప్పుడూ జయమే మాకు నిర్ణయించబడింది. స్తోత్రములు చెల్లిస్తూ మా బిడ్డలు రోగులను స్వస్థపరచండి. ఎవరు ఏ శ్రమను గూర్చి భయపడుతున్నారో, ఏ విషయంలో కృంగిపోయారో వారిని లేవనెత్తండి, నిబ్బరపరచండి, ధైర్యపరచండి, స్వస్థపరచండి. నీ మాటలు వినుట ద్వారా విశ్వాసము ద్వారా స్వస్థత పొందడానికి సహాయము చేయమని. ఎంతమంది బలహీనలు ఉన్నారు ఇక్కడ? బాగుపడాలి నాయనా. నడవలేక మనుషులు తీసుకొని వచ్చిన స్థితిలో వచ్చారో వాళ్ళు యేసునామములో మళ్ళా వారానికి అలా నడుచుకుంటారు రావాలి. యేసునామములో తమ పని తామే చేసుకోవాలి. అలాంటి స్వస్థత కార్యాలు జరగాలి. జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఎవరెవరు ఏ విషయాల్లో నలుగుతున్నారో వారికి పరిష్కారాలు దొరకాలి. బిడ్డలు తెచ్చుకున్న నూనె కూడా నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చి నీ బిడ్డలకు మేలు చేయి. రోగులకు అది వ్రాసి ప్రార్థించుట ద్వారా అనేక మంది జీవితాల్లో కార్యాలు చేయి, స్వస్థతలు చేయి. మా బిడ్డలందరూ బలవంతులై ఇతరులకు సువార్త ప్రకటించి అనేక ఆత్మలను రక్షించుట కృప నిమ్మని. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు నీ రక్తంలో కడగబడలేదో వారిని కూడా దర్శించి వారు కూడా నీ రక్తంలో కడగబడి రక్షణ బాప్తిస్మం పొంది పరలోక రాజ్య పౌరులన్నట్లు సహాయము చేయము. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి, జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి మరి లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఇక్కడ అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరికీ సదా తోడే నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక, మనకు తోడై ఉండును గాక, మనల్ని బలపరచును గాక, స్వస్థపరచును గాక, వెలిగించును గాక, వాడుకొనును గాక, ఉజ్జీవింప చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.